కొండా సురేఖ కూతురు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయి. ఆయన ఎవరు అసలు పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ప్రకటించడానికి, వాళ్ళ అన్నదమ్ములకి అందరికీ కూడా కళ్ళు నెత్తికెక్కి విపరీతంగా అవినీతి చేస్తున్నారు. ఇప్పటి వరకు మా నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి విషయాలన్నీ విన్నాం కదా. ఇప్పుడు నా టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమే, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అంటే నాకు చాలా గౌరవం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, మీనాక్షి మేడం వీళ్ళందరూ అంటే నాకు చాలా గౌరవం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆగడాలు ఎక్కువైపోతున్నాయని మాత్రమే నేను మాట్లాడాను. రేవంత్ రెడ్డి మాత్రమే నా టార్గెట్ అన్న విధంగా మాట్లాడుతుంది ఆవిడ. అయితే ఇప్పుడు దీని మీద చాలామంది వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈవిడ విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ నాన్నగారికి ఎమ్మెల్సీ ఇస్తే రేవంత్ రెడ్డి మంచివాడు అయిపోతాడు. వీళ్ళ నాన్నకి ఎమ్మెల్సీ కాకుండా నెక్స్ట్ రాబోయేటటువంటి తరంలో మళ్ళీ వీళ్ళకి సీట్ ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఇవ్వకపోతే వీళ్ళు అవినీతి పరులు అయిపోతారు. ఇలా ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క తీరు. వీళ్ళనే కాదు, మనం ఏదైనా ఒక పార్టీ చూస్తే ఏ పార్టీలోనైనా సరే వాళ్ళకి తగినంత గౌరవం దక్కకపోయినా, అక్కడ వాళ్ళకి కావలసినటువంటి పదవులు రాకపోయినా వెంటనే ఆ పార్టీ చెడ్డ పార్టీ అయిపోద్ది. అదే రాజకీయ నాయకుల యొక్క తీరు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు.